తెలంగాణ అన్నదాతలపై ప్రకృతి పగబట్టినట్లుగా ఉంది. వరుసగా 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం కుప్పల్ని కాపాడుకునేందుకు రైతులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్ నగర్ సహా పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షంతో ధాన్యం కల్లాలు చిన్నపాటి చెరువులను తలపించాయి. దీంతో అక్కడ నిల్వ చేసిన ధాన్యం తడిసి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. అయితే సకాలంలో కాంటా వేసి మిల్లులకు తీసుకెళ్లి ఉంటే సమస్య తీవ్రత తగ్గేదంటున్నారు. తెలంగాణ అన్నదాతలపై ప్రకృతి పగబట్టినట్టుగా ఉంది. వరుసగా 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం కుప్పల్ని కాపాడుకునేందుకు రైతులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్ నగర్ సహా పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షంతో ధాన్యం కల్లాలు చిన్నపాటి చెరువులను తలపించాయి. దీంతో అక్కడ నిల్వ చేసిన ధాన్యం తడిసి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. అయితే సకాలంలో కాంటా వేసి మిల్లులకు తీసుకెళ్లి ఉంటే సమస్య తీవ్రత తగ్గేదంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలు రైతులను తీవ్ర నష్టానికి గురి చేశాయని చెప్పుకోవచ్చు. దీంతో కల్లాలకు తీసుకొచ్చిన పంటంతా కూడా వర్షానికి తడిసిపోయింది. వరుసగా 2 రోజుల పాటు కురిసినటువంటి వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం అయితే జరిగింది. రాత్రికి రాత్రే వచ్చినటువంటి వర్షము ధాన్యం అన్ని మొత్తం కూడా తడిసిపోయేలా చేసింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్ నగర్ సహా పలు జిల్లాల్లో మొన్న కురిసినటువంటి వర్షానికి భారీగా ధాన్యం అయితే తడిసిపోయింది. దీంతో కొనుగోలు కేంద్రాలంటివి కూడా వర్షంతో చెరువులను తలపించే విధంగా మారిపోయాయని చెప్పుకోవచ్చు. అయితే రైతులు కొనుగోలు కేంద్రానికి పంటను తరలించినటువంటి సమయంలో అధికారులు టార్ఫిన్లు గాని అంటే వర్షానికి తడవకుండా పంటను కప్పుకునే విధంగా టార్ఫిన్లు కూడా అందించాలి. ఎక్కడ కూడా ఆ పరిస్థితి కనిపించలేదు. ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ఒకసారి ఏ జిల్లాలో ఎలాంటి వర్షం కురిసింది, ఎట్లా రైతులకు నష్టం జరిగిందని చూసుకుంటే మెదక్ జిల్లా చేగుండ మండలం ఇబ్రాహీంపురంలో తడిచినటువంటి ధాన్యం బస్తాలు పూర్తిగా ధాన్యం తడిచిపోయింది. ఎలాంటి తీవ్రత ఉందంటే ధాన్యం బస్తాలను వాహనం మీద ఎక్కిస్తే ఆ ధాన్యం నుంచి వర్షపు నీరు భారీగా కారుతుందంటే ఎలాంటి వర్షం వచ్చింది, పంట ఎంత నష్టం జరిగిందని కూడా అర్థం చేసుకోవచ్చు. అట్లాగే మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల్లో అటు వరి ధాన్యం, మొక్కజొన్నలు కొనుగోలు కేంద్రాల్లోనే ఉండడంతో వర్షంతో అన్నదాతలు చాలా ఇబ్బంది పడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు 56.7 మిల్లీమీటర్ల సగటున వర్షపాతం నమోదైంది. దేవరకద్ర మండలంలో అత్యధికంగా 139.6 మిల్లీమీటర్ల వర్షం కూడా కురిసింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో 600 టన్నులకు పైగా కూడా ధాన్యం తరగడంతో రైతులు రైస్ ని బైల్డ్ రైస్ మిల్లులకు ఆ ధాన్యాన్ని తరలించారు. వనపర్తి జిల్లా పెప్పేరు మండలం గుమ్మడంలో రైతులు తడిసిన ధాన్యం తక్షణమే కొనాలంటూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. దీంతో అటు సివిల్ సప్లై అధికారి కాశీనాథ్ కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులంతా శాంతించారు. దామెరి గిద్దెలో పిడుగుపాటుకు గురై ఓ ఎద్దు కూడా మృత్యువాత పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, వలిగొండ, సంస్థాన్, నారాయణపురం, తుర్కపల్లి తదితర మండలాల్లో ఆరబోసినటువంటి ధాన్యం వర్షానికి పూర్తిగా తడిసిపోయింది. మెదక్ జిల్లా తుఫ్రాన్ లో కురిసినటువంటి వర్షం అన్నదాతలను అతలాకుతలం చేసిందని చెప్పొచ్చు. లారీల కోసం దాదాపు 15 రోజులుగా ఎదురు చూస్తుండగా కురిసిన వర్షంతో ప్రస్తుతం
1000 క్వింటాలకు పైగా ధాన్యం సంచులు వర్షానికి తడిసిపోయాయి. నాగులపల్లిలో లోతట్టు ప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాల్లో తడిసినటువంటి ధాన్యాన్ని తీసుకునేందుకు రైతులు చాలా ఇబ్బందులు పడ్డ దృశ్యాలు కనిపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే ధాన్యం సేకరణలో జాప్యమైందంటూ రోడ్డుపై రైతులు బైఠాయించి ఆందోళన కూడా చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలోనూ భారీగా పంట తడిసిపోయింది. మార్కెట్ యార్డులు వరద నీటితో ఒక చిన్న చెరువులను తలపించినటువంటి విధంగా కనిపిస్తున్నాయి. వరి ధాన్యం, మొక్కజొన్నలు కుప్పలు చుట్టూ నీరు ఉండడంతో రైతులు అటు డబ్బాలు, బకెట్లతో నీటిని తోడే ప్రయత్నం చేశారు. ఎప్పటికప్పుడు పంట కొనడకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని రైతులు వాపోతున్నారు. మెట్పల్లి, రామడుగు, కోరుట్ల, చొప్పదండి మార్కెట్ యార్డుల్లోనూ ధాన్యం వర్షానికి పూర్తిగా తడిసిపోయింది. కొనుగోలులో జాప్యం చేస్తూ ఈ నిర్లక్ష్యంగానే అధికారులు ఉన్న క్రమంలోనే ఈ పరిస్థితి ఉందని రైతులు అటు కోరుట్ల రహదారిపై బైఠాయించి నిరసన కూడా తెలిపిన పరిస్థితి ఉంది. మొత్తం దాదాపు 45 రోజులకు పైగా కూడా కొనుగోలు కేంద్రాలకు పంటను తరలించినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా పంటను కొనుగోలు చేయలేదు. ఒకవేళ పంటను కొనుగోలు చేసినా కూడా వాహనాలు సమయానికి రాకపోవడంతో కూడా ఆ పంటని కొనుగోలు కేంద్రాల్లోనే ఉంచారు. దీంతో 2 రోజులుగా కురిసినటువంటి అకాల వర్షాలు పూర్తిగా పంటను సర్వనాశనం చేశాయని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా కొనడానికి అధికారులు ముందుకు రావట్లేదు. ఒకవేళ కొన్నా కూడా ఆ ధర వస్తుందా లేదా అనేది కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో కురిసినటువంటి ఒకసారి వర్షానికే పూర్తిగా రైతులు పంట తడిసిపోయింది. దాంతో వాటిని ఆరబెట్టుకోవడము, దాంతో కొంత అదనపు కూలీ ఖర్చులు కూడా అయినట్లు రైతులు చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కురిసినటువంటి వర్షానికి మళ్ళీ పంట తడిసిపోయింది. మళ్ళీ అదనపు కూలీ ఖర్చులు పెట్టుకొని ఆ పంటను ఆరబెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఆరబెట్టుకున్నప్పటికీ కూడా అధికారులు ఆ ధరకు ఇస్తారా లేదా అనేది కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో రైతులు ఒక్కొక్క గాథగా మనకు ప్రస్తుతం రైతులు ఆవేదనగా వినిపిస్తా ఉంది. కొంతమంది కౌలు చేసుకున్నటువంటి రైతుల పరిస్థితి అయితే మరీ దయనీయంగా ఉంది. అటు కౌలు డబ్బులు భూ యజమానికి కట్టాలి, ఇటు తడిచినటువంటి ధాన్యం అధికారులు కొనకపోవడంతో దాన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. అప్పుల భారంతో కూడా రైతులు పెద్ద ఎత్తున కూడా నష్టపోతున్నారు. పెట్టుబడి కోసం వేలాది రూపాయలు, కొంచెం 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నటువంటి రైతులు లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చుకొని కూడా వ్యవసాయం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వారంతా కూడా పంట తడిచిపోయినటువంటి క్రమంలో ఆవేదన, ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలి, లేదంటే తమ అప్పుల పాలయ్యి ఆత్మహత్యని శరమన్యమంటూ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా ప్రాంతాల్లో కూడా రైతులు చాలా కన్నీటి బాధలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తడిచిన పంటను ప్రభుత్వం కొనకపోతే మాత్రము తాము ఇబ్బందులు పడతామని చెప్తున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తడిసిన పంటను, ప్రతి పంటను కొనుగోలు చేయాలని ఆయన చెప్పినప్పటికీ ఆ క్షేత్రస్థాయిలో అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించట్లేదు. అయితే చాలా ప్రాంతాల్లో, అంటే వర్షాలు లేని ప్రాంతాల్లో మాత్రం కొంత ఇప్పటికే పంటను అయితే అధికారులు కొన్నప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం కురిసినటువంటి కురిసినటువంటి జిల్లాలలో పంటను ఇంకా పూర్తిగా కొనుగోలు చేయలేదు. దీంతో రైతులు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక పక్క అటు బీఆర్ఎస్ గాని బీజేపీ గాని ప్రభుత్వ తీరు మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజుల పాటు కొనుగోలు కేంద్రాలు ఉన్నప్పటికీ ఎందుకు పంటను కొనుగోలు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతుల బాధలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ నుంచి ముఖ్యంగా హరీష్ రావు చాలా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు, రైతులకు అండగా ఉంటామని చెప్తున్నారు. బీజేపీ కూడా చాలా కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే పరిశీలన చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రామచంద్రరావు ఆధ్వర్యంలో ఎంపీలు కూడా పలు కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతుల బాధలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వము అనుకూలంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. దీంతో అధికారులు చాలా ప్రధానంగా అధికార నిర్లక్ష్యం ఇక్కడ కొట్టొచ్చినట్లు కనబడుతుందని చెప్పుకోవచ్చు. 45 రోజుల పాటు ధాన్యాన్ని ఎందుకు కొనలేదనేది ప్రధాన ప్రశ్నగా ప్రతిపక్షాల నుంచి వస్తుంది. అయితే అధికారుల వర్షన్ మాత్రం మరొకలాగా ఉంది. అటు
45 రోజులు ఉన్నప్పటికీ కూడా సరిపడా వాహనాలు లేకపోవడము, అటు కూలీల కొరత ఉన్నది. ఎండాకాలం నేపథ్యంలో ఎవరు కూడా పని చేయడానికి ముందుకు రావట్లేదు. ఎక్కువ కూడా ఈ కొనుగోలు కేంద్రాల్లో ఈ వలస కార్మికులే భారీగా వచ్చి పనిచేస్తా ఉంటారు. బీహారు, అటు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేటువంటి కార్మికులు ఈ కొనుగోలు కేంద్రాల్లో వడ్లను తూకం వేయడము, ఆ నుంచి రైస్ మిల్లులకు తరలించేది వలస కార్మికులే కనుక ఈ ఎండాకాలంలో వారంతా కూడా తమ సొంత ప్రాంతాలకు కొంతమంది వెళ్లిపోయారు. మరికొంతమంది ఎండల తీవ్రతతోటి ఎవరు పనులోకి రావట్లేదు అనేది అధికారుల వర్షన్. అందుకనే కొనుగోళ్లు ఆలస్యం జరుగుతుందనేది అధికారుల వర్షన్ గా ఉన్నది. ఏదేమైనా అకాల వర్షాలతోటి ఈసారి రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో పంట అయితే నీటి పాలైపోయింది. తడిచిన ప్రతి గింజను కూడా ఆ ప్రభుత్వం కొనుగోలు చేయాలి. అదే ధర ఏదైతే మంచి పంటకు ధర ఉంటుందో అదే ధరను కూడా తడిచిన పంటకు కూడా కల్పించి తమను ఆదుకోవాలని రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఏంటి యాకేష్, ఇప్పుడు తాలు పేరుతో చాలా కోత విధిస్తున్నారని ఇప్పటికే రైతులు వాపోతున్న పరిస్థితి, మళ్ళీ ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని కొనే పరిస్థితి లేదని రైతులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? రైతులు ఏం డిమాండ్ చేస్తున్నారు అనుకోవాలి? వాస్తవానికి కొనుగోలు కేంద్రాల సమయంలో పంట మంచిగా ఉన్న సమయంలోనే క్వింటాకు దాదాపు 3 నుంచి 4 కేజీల పంటను వాళ్ళు పూర్తిగా కోత పెడుతున్నారు. దాని తర్వాతకి కొనుగోలు చేసిన తర్వాతకి మళ్ళీ రైస్ మిల్లులకు తరలించేటువంటి క్రమంలో అక్కడ కూడా క్వింటాకు 3 నుంచి 4 కేజీలు తరుగు పేరుతోటి రైతులను దోపిడీ చేస్తున్నారు అనేది ప్రధాన విమర్శ వస్తుంది. పెద్ద ఎత్తున కూడా రైతులు దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గత కొంతకాలం నుంచి ఈ అంశము తెర మీదకి వస్తుంది. అయితే అధికారులు మాత్రం అలాంటిది ఏమి లేదు. అక్కడ ఉన్నటువంటి కొంత ఆ పంట ఆరకపోవడము, లేదంటే బస్తాల్లో ఉన్నటువంటి తూకాన్ని తీస్తున్నటువంటి క్రమంలోనే ఇది ఇబ్బందులు దొరుకుతున్నాయని అధికారులు చెప్తున్నారు. అయితే ఇది ప్రధానంగా కొంతకాలంగా కూడా రైతులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో ప్రస్తుతం ఇప్పుడు పూర్తిగా పంట తడిచిపోయింది కనుక ఇంకా ఎంత తరుగు తీస్తారనేది కూడా అధికారులు పూర్తిగా లెక్కలు అయితే బయటికి తీయలేదు. ఒకవేళ తరుగు తీస్తే మాత్రము భారీగా తరుగు తీసే అవకాశం ఉంది. ఎందుకంటే పంట ఎండడము లేదంటే తరుగు తీస్తే మాత్రము రైతులు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మరొక వైపు ప్రభుత్వం అయితే ప్రతి పంటను అంటే ఇప్పటికే చాలా వరకు ఒక 70% వరకు చాలా ప్రాంతాల్లో కొనుగోళ్లు అయిపోయాయి. ఇప్పుడు ప్రస్తుతం కురిసినటువంటి ఏ అయితే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో పూర్తిగా వర్షాలతో పంటలు తడిసిపోయాయి. ఆ పంటనంతా కూడా కొనడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. బైల్డ్ రైస్ మిల్లులకు ఈ తడిసిన ధాన్యాన్ని తరలించాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నేపథ్యంలోనే ఆ తడిసిన పంటనంతా కూడా బైల్డ్ రైస్ మిల్లులకు తరలించి రైతులకు నష్టం లేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. అయితే ప్రభుత్వం చెప్పినట్టు క్షేత్రస్థాయిలో అది జరగడం లేదనేది రైతుల ఆరోపణగా ఉన్నది. అధికార యంత్రాంగం మాత్రం పూర్తి నిర్లక్ష్యం ఇక్కడ కనబడుతుంది. అధికారులు వేరే వర్షం చెప్తున్నప్పటికీ కూడా కనీసం కొనుగోలు కేంద్రాలకు వచ్చి రైతుల బాధలు తెలుసుకోవట్లేదు. పంట ఎంత తడిచిపోయింది, వర్షంతో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, కనీసం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన సమయంలో వాళ్ళకు గాలి దుమారంతో పంటను కాపాడుకునేందుకు టార్పిన్లు అధికారులు అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడ కూడా కనీసం పరిశీలన చేయలేదు. దీంతో అధికారుల నిర్లక్ష్యంతోనే పంట తడిసిపోయింది కనుక ఆ పంటకు సంబంధించి పూర్తిగా నష్టపరిహారం అధికారులే భరించాలి, అధికారులే ఇవ్వాలి. లేదంటే పంటను పూర్తిగా ఏదైతే ప్రభుత్వ రేటు ఉందో ఆ రేటు ప్రకారంగానే కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అయితే తడిచిన ప్రతి గింజను కూడా కొంటామని ఆయన చెప్తున్నారు. అయితే ఈ తరుగు పేరుతోటి అయితే రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే పంటను అమ్ముకున్నటువంటి రైతులు తరుగు పేరుతోటి చాలా ఇబ్బందులు అయితే పడ్డారు, ఆర్థికంగా నష్టపోయారు. ఒక్కో బస్తాకు దాదాపు ఈ కొనుగోలు కేంద్రం నుంచి రైస్ మిల్లుకు తరలించే వరకు కింటాకు దాదాపు 10 కేజీల వరకు కూడా తరుగు పేరుతోటి దోపిడీ జరిగిందని రైతులు అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ రాకేష్.